హలో గాయ్స్, పోయింది చాలా రోజులు అయిందిగా. 2 hours later. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నేమ్ గుర్తుంది కదా, రైడ్ విత్ రాజ్ కుమార్. ఈరోజు మూవీకి వెళ్ళా అనమాట. మూవీ నేమ్ వచ్చేసి మనమే, సారీ టైటిలే మనమే. శర్వానంద్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద వచ్చాడు. దిస్ ఈస్ ద 35th ఫిలిం. చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసా, బట్ ఎలా ఉందంటే ఇప్పుడే చెప్పరు, కొద్దిసేపు బాగు. శర్వానంద్ వచ్చేసి యాజ్ విక్రమ్ గా యాక్ట్ చేశారు. కృతి శెట్టి వచ్చేసి సుభద్రగా యాక్ట్ చేశారు. చైల్డ్ క్యారెక్టర్ వచ్చేసి విక్రమాదిత్య, యాజ్ ఒరిజినల్ నేమ్ కూడా అదే. నవ్వు మన మెయిన్ గా ఆ మూవీ స్టోరీలో ఒక ఫ్రెండ్ అనేది పరిచయం అవుతుంది టూర్ లో. తను వచ్చేసి సీరత్ కపూర్, రణరాజాలో అనుకుంటా. తనతో మళ్ళా కాంబో అనేది మళ్ళీ బ్యాక్ వచ్చింది. అసలు ఏం చెప్తున్నావు నువ్వు? అరే నువ్వే కదా క్లారిటీగా చెప్పమన్నావు. సేమ్ దాంట్లో ఎలా ఉందో ఆ వైబే ఉంటుంది, బట్ తను ఓపెన్ గా ఉంటుంది. ఫస్ట్ కొద్దిసేపు కొంచెం నెగిటివ్ అనుకుంటాను, దాని తర్వాత పాజిటివ్ అయిపోతుంది. వెన్నెల్ కిషోర్ ఉన్నారు కమెడియన్ గా యాజ్ డాక్టర్ రోల్. కొంచెం తను ఉన్నంతసేపు కొంచెం నవ్వుకుంటాం, బట్ ఒక 5 minutes ఉంటారేమో అరౌండ్, దట్స్ ఇట్. రాహుల్ రవీందర్ యాజ్ విలన్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీలో సింపుల్ చెప్పాలంటే ఒక విలన్ రోల్ అనేది ప్యూర్ గా లేదు. అది కొద్దిసేపు ఉన్నారు, ఒక ఫైట్ తో అయిపోయింది, సింపుల్ కల్లాస్ అన్నట్టు అయిపోయింది. రాహుల్ రామకృష్ణ అతని ఇన్స్టా ఐడిలానే రోలెక్స్ రాములు అని పెట్టుకున్నారు. అది కొంచెం క్రేజీగా ఉంటుంది. అతనిది కూడా కామెడీ అనేది ఫెయిల్ అయిందనే చెప్తాను. సుదర్శన్ గారు కూడా ఉన్నారు యాజ్ కొంచెం కొద్దిసేపు పార్ట్ మట్టి. ఐషా ఖాన్, నాకు హీరోయిన్ కంటే ఐషా ఖాన్ మీద కొంచెం చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది చూసే వాళ్ళకి. శర్వానంద్ గారు ట్విట్టర్లోనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఏంటి అంటే, లాజిక్స్ అడగకండి, కొన్ని ఎడిటింగ్స్ లో కూడా కట్ అయిపోయినాయి అని చెప్పారు. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నవే చెప్పారు. కొంచెం మనం కూడా మరీ డీటెయిల్ చూడకండి. ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ వచ్చేసి కొంచెం హైప్ గా ఉంటుంది, బట్ ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంటుంది, బట్ మరీ అంత ఓవర్ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చేసి చాలా బాగుంది, లైక్ కలర్ఫుల్ గా, రిచ్ గా. ఈ మూవీ ఏ టైప్ అంటే, ఒక చిల్ అయ్యే క్యాండిడేట్, ఒక అమ్మాయిలతో ఫ్లటింగ్ చేసే క్యాండిడేట్, అసలు పెళ్లి లవ్ వద్దనే వైబ్ ఉండే క్యాండిడేట్ వచ్చేసి ఒక్కసారి ఒక చిన్న యంగ్ బాయ్ ని అడాప్ట్ చేస్తే వాడి లైఫ్ ఎలా టర్న్ అవుతుంది, ఎలా చూసుకుంటాడు అన్నదే స్టోరీ. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి ఆ చిన్న బాబుది ఒక కన్ఫర్మ్ వే, ఆ పిల్లోడిని డిజైన్ చేసే వే ఉంటది కదా, లైక్ కరెక్ట్ గా చూపిలేదనిపించింది. స్క్రిప్ట్ అనేది లేదు, మూవీ అనేది ఒక ఫ్లోలో ఉందిలే, కానీ ఏదో కావాలని చేయాలి, ఈ ఏరియాలో ఇది పెట్టాలి, ప్రెడిక్టబుల్, లైక్ పక్కా నెక్స్ట్ సెకండ్ ఏమైద్దని మీరు చెప్పేలాగుంది మూవీ. గన్స్, డ్రగ్స్ ఇలాంటి మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అనేది నాట్ వర్త్ అని చెప్తాం. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా ఎవరైనా ఈ మూవీ చూడొచ్చు. కిసెస్, హగ్స్ ఏం లేవు. హీరో హీరోయిన్ కి మధ్య బాండ్ కూడా ఏదో లవ్ వస్తున్నట్టు ఉంటుంది, మళ్ళీ ఏం ఉండదు. ఏదో లవ్ ఇక నెక్స్ట్ సెకండ్ ఏదో అయిపోతుంది అనిపిస్తుంది, బట్ అక్కడ ఏం జరగదు, అలా ఉంటుంది ఫ్లో. ఒక మంచి మెసేజ్ కూడా ఉంది, ఒక 2 messages పైన ఉన్నాయి మంచి, లైక్ సింపుల్ గా చెప్పాలి అంటే ఒక గ్రోత్, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అన్నది ఈ మూవీలో మనకి చూపించడం జరిగింది. సాంగ్స్ వచ్చేసి దరిద్రంగా ఉన్నాయి, ఓపెన్ గా చెప్పాలి అంటే. అంతకేం ఎక్స్పెక్ట్ చేయకండి, సాంగ్స్ అస్సలు బాగాలేదు. ఫస్ట్ ఐషా ఖాన్ ని మీట్ అయినప్పుడు ఒక బీజిఎం వస్తుంది, అది చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది, లైక్ కొంచెం ఊపు వచ్చింది. పబ్ మోడ్ కదా, కొంచెం నచ్చింది. ఫస్ట్ హీరోని చూసినంత సేపు మీకు వీడి పొజిషన్ లో మనం ఉంటే ఎంత బాగుండు అన్న వైబ్ అనిపిస్తుంది, కానీ వాడు ఫేస్ చేసే అన్ని పాపం ఇలాంటి వాడికి ఇదేం గతి పడింది అన్నవే అనిపిస్తుంది. కామెడీ ఫెయిల్ అయింది అని చెప్పాలి అంటే. మూవీ గురించి అంతగా చెప్పాలి, అంత రివ్యూ ఇవ్వాలని కూడా అంత మూడ్ కూడా రావట్లేదు, వెళ్ళి వేస్ట్ అనిపించింది నాకైతే. ఫ్యామిలీ పరంగా మీరు వెళ్ళాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి, రివ్యూస్ మాత్రం నమ్మకండి. నా టేస్ట్ వచ్చేసి నాకు ఈ మూవీ వచ్చేసి యావరేజ్ గా అనిపించింది. ఏదో చూడాలి అంటే చూడాలి, లేకపోతే లేదు అన్న వైబ్ అనిపించింది. నా టేస్ట్ ని మీరు నమ్మొద్దు, అందరూ ఒకసారి మూవీని చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి, ఫ్యామిలీతో కలిసి చూసి వన్ డే అలా నవ్వుకోండి. కొంచెం మరీ ఎక్కువ కాకపోయినా లిమిటెడ్ నవ్వుకోండి. ఈ మూవీకి వచ్చేసి రేటింగ్ నేను వచ్చేసి 1.5/5 ఇస్తాను. ఇది నా వే. సో ఫ్యామిలీ అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. అప్పటిదాకా లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి, కింద ఉంది. నెక్స్ట్ మంచి రివ్యూస్ తో ఇంకా ఇస్తాను. మళ్ళీ ఆపొద్దు అని కోరుకుంటున్నాను, చూద్దాం ఏమవుతుందో. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ రైడ్ విత్ రాజ్ కుమార్, సైనింగ్ ఆఫ్. Bye boy.